నమస్కారం మిత్రులారా, మా ఛానెల్కు స్వాగతం. ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే కొన్ని చిన్న పొరపాట్లు మీ ఇంటి సంతోషాన్ని, శ్రేయస్సును ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? అవును, శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఉదయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలోనే శుభ లేదా అశుభ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, సమస్యలు వస్తాయని అంటారు. ఈరోజు వీడియోలో ప్రతి వివాహిత స్త్రీ ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పించుకోవలసిన 5 ప్రధాన పొరపాట్ల గురించి మేము మీకు తెలియజేస్తాము. లేకపోతే మీరు తెలియకుండానే మీ ఇంటి నుండి లక్ష్మీదేవిని దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరి పొరపాటు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. వివాహిత స్త్రీల జీవితంలో ఉదయం కేవలం ఒక సాధారణ ప్రారంభం మాత్రమే కాదు, ఇది రోజంతా దిశను మరియు ఇంటి శక్తిని నిర్ధారించే అత్యంత ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. మన సనాతన ధర్మం మరియు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నదేమంటే, ఏ ఇంట్లో అయితే స్త్రీ తన రోజును పవిత్రత, సంయమనం మరియు సానుకూల భావాలతో ప్రారంభిస్తుందో, ఆ ఇల్లు శాశ్వతమైన ఆనందం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడుతుంది, మరియు లక్ష్మీదేవి అక్కడ శాశ్వతంగా కొలువుదీరుతుంది. దీనికి విరుద్ధంగా, ఒకవేళ నిద్రలేచిన వెంటనే చెడు అలవాట్లలో నిమగ్నమైనా లేదా అశుభ కార్యాలు చేసినా, ఇంటి ఆనందం క్రమంగా క్షీణిస్తుంది, డబ్బు కొరత అనుభూతి చెందడం మొదలవుతుంది, మరియు కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడటం ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రతి వివాహిత స్త్రీ ఉదయం నిద్రలేచిన తర్వాత తాను నివారించవలసిన తప్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటి మరియు అత్యంత సాధారణ తప్పు సూర్యోదయం తర్వాత వరకు నిద్రపోవడం. శాస్త్రాలు బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఇది సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం సానుకూల శక్తితో అత్యంత నిండి ఉంటుంది, మరియు దేవతల ఆశీస్సులు భూమిపై కురుస్తాయి. ఈ సమయంలో ఒక స్త్రీ ఆలస్యంగా నిద్రలేచి ఎక్కువసేపు మంచంలోనే ఉంటే, అది ఆమెలో సోమరితనాన్ని, ప్రతికూలతను పెంచుతుంది. ఈ అలవాటు క్రమంగా జీవితంలో వైఫల్యానికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. ఉదయాన్నే నిద్రలేచే స్త్రీలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మానసికంగా కూడా మరింత సమతుల్యంగా, సంతోషంగా ఉంటారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణానికి దోహదపడుతుంది. చేతులు, ముఖం కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించడం మరో పెద్ద తప్పు. వంటగదిని అన్నపూర్ణ నిలయంగా భావిస్తారు, కాబట్టి ఇక్కడ పరిశుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఒక స్త్రీ తనను తాను శుద్ధి చేసుకోకుండా వంటగదిలోకి ప్రవేశిస్తే, అది ఆహారాన్ని అవమానించినట్లుగా భావించబడుతుంది మరియు ఇంట్లో సంపద లేమికి దారితీస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏ పని ప్రారంభించే ముందైనా శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఈ అలవాటు మతపరంగా ముఖ్యమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే ప్రతికూల ఆలోచనలలో మునిగిపోవడం లేదా కోపానికి గురికావడం మూడవ తప్పు. ప్రజలు నిద్రలేవగానే దేని గురించో ఆందోళన చెందడం లేదా కుటుంబ సభ్యులతో గొడవపడటం తరచుగా కనిపిస్తుంది. ఈ అలవాటు ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది మరియు క్రమంగా సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుంది. శాస్త్రాల ప్రకారం కోపం మరియు కలహాలు ఉన్నచోట లక్ష్మీదేవి నివసించదు. అందువల్ల ఉదయం నిద్రలేవగానే మనసును ప్రశాంతపరచుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం, మరియు సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించడం చాలా ముఖ్యం. నాలుగవ తప్పు ప్రధాన ద్వారాన్ని మరియు పూజాస్థలాన్ని మురికిగా ఉంచడం. ఇంటి ప్రధాన ద్వారం నుండే సానుకూల శక్తి మరియు దేవతలు ప్రవేశిస్తారు. ఈ ప్రదేశం మురికిగా లేదా అస్తవ్యస్తంగా ఉంటే, అది ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంట్లో పేదరికానికి కారణమవుతుంది. అదేవిధంగా పూజాస్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు చక్కగా సర్ది ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే ఈ ప్రదేశాలను శుభ్రం చేసి, దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని నింపడానికి మరియు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన తప్పు ఏమిటంటే, దేవుడిని స్మరించకుండా, ప్రార్థన లేకుండా రోజును ప్రారంభించడం. మన మతంలో ఉదయం నిద్రలేవగానే మనం చేయవలసిన మొదటి పని దేవుడి నామాన్ని స్మరించి, కృతజ్ఞతలు తెలియజేయడమేనని నమ్ముతారు. ఈ అలవాటు మన మనసును ప్రశాంతపరచడమే కాకుండా, జీవితంలో సరైన మార్గాన్ని కూడా చూపిస్తుంది. క్రమం తప్పకుండా పూజలు చేసి, దేవుడిని స్మరించే స్త్రీలు తమ జీవితంలో సుఖసంతోషాలతో ఆశీర్వదించబడతారు మరియు ఎలాంటి కష్టాలనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు.
మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం లేదా చెడు వార్తలు వినడం అశుభంగా భావిస్తారు. దానికి బదులుగా ముందుగా చేతులను చూసుకొని దేవుడిని స్మరించుకోవాలి. ఇది మనలో సానుకూల శక్తిని నింపి మన రోజును శుభప్రదంగా మార్చే ఒక ప్రాచీన సంప్రదాయం. అదేవిధంగా ఉదయం నిద్రలేవగానే నేలను ఊడ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సూర్యోదయానికి ముందు లేదా తర్వాత సరైన సమయంలో ఊడ్చాలని, సాయంత్రం పూట అస్సలు చేయకూడదని అంటారు. ఎందుకంటే అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని చెబుతారు. వివాహిత స్త్రీలు తమ భర్తల పట్ల, కుటుంబం పట్ల గౌరవంతో, ప్రేమతో ఉదయాన్నే నిద్రలేవడం కూడా చాలా అవసరం. ఒక స్త్రీ యొక్క సానుకూల, ప్రశాంతమైన వైఖరి మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే శాస్త్రాలు స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తాయి. వారే ప్రతికూలతలో, సోమరితనంలో మునిగిపోతే ఇంట్లో శాంతి, సంతోషాన్ని కాపాడటం కష్టమవుతుంది. చివరికి ఉదయాన్నే చేసే చిన్న చిన్న అలవాట్లు మన జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకురాగలవని చెప్పవచ్చు. వివాహిత స్త్రీలు ఈ 5 కీలకమైన తప్పులను నివారించి తమ రోజును పవిత్రత, సానుకూలత, దైవస్మరణతో ప్రారంభిస్తే వారు తమ జీవితాల్లో ఆనందాన్ని పొందడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది సంపద వృద్ధి చెంది కుటుంబంలో ప్రేమ, సామరస్య వాతావరణం నెలకొంటుంది. శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీని ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మరియు ఈ నమ్మకం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాకుండా ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. గరుడ పురాణం, పద్మ పురాణం మరియు మనుస్మృతి వంటి మన ప్రాచీన గ్రంథాలు ఒక స్త్రీ స్వచ్ఛమైన మరియు సద్గుణమైన ప్రవర్తన, దినచర్య మరియు ఆలోచనలను పాటించే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నాయి. ఉదయం సమయం ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ సమయంలోనే ఆ రోజు యొక్క శక్తి మరియు దిశ నిర్ణయించబడతాయి. ఈ సమయంలో చేసే అశుభకరమైన పనులు రోజంతా మరియు జీవితంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల శాస్త్రాలు వివాహిత స్త్రీల కోసం నిర్దిష్ట నియమాలను మరియు జాగ్రత్తలను సూచిస్తాయి. వీటిని పాటించడం అత్యవసరం. మొదటిది, బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మమాసంలోని సమయం మేల్కొనడం. శాస్త్రాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మమాసంలోని సమయం మేల్కొనడం ఆరోగ్యానికి ప్రయోజనకరం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి కూడా అత్యవసరం. ఈ సమయంలో వాతావరణం అత్యంత సానుకూల శక్తితో, జీవవాయువుతో మరియు దేవతల ఆశీస్సులతో నిండి ఉంటుంది. వివాహిత స్త్రీ ఈ సమయంలో నిద్రపోయి సూర్యోదయం తర్వాత వరకు మంచం మీదనే ఉంటే అది సోమరితనాన్ని మరియు అజ్ఞాన గుణాలను పెంచుతుంది. సూర్యోదయం తర్వాత నిద్రపోయే వ్యక్తి ఇంట్లో దారిద్ర్యం మరియు బాధలు నెలకొంటాయని గరుడ పురాణం చెబుతోంది. అందువల్ల ప్రతి స్త్రీ సూర్యోదయానికి ముందే మేల్కొని తన రోజును ప్రారంభించాలి. తద్వారా ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది మరియు లక్ష్మీదేవి వస్తుంది. శారీరక మరియు మానసిక పవిత్రత మరొక ముఖ్యమైన విషయానికి. శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే చేతులు, పాదాలు కడుక్కోవడం, నోరు శుభ్రం చేసుకోవడం మరియు స్నానం చేయడం చాలా అవసరం. శుద్ధి చేసుకోకుండా ఏ పనిని ప్రారంభించడం, ముఖ్యంగా వంటగదిలోకి ప్రవేశించడం ఆహారాన్ని అవమానించడంగా పరిగణించబడుతుంది. అపవిత్రంగా ఉన్నప్పుడు ఆహారాన్ని వండటం లేదా తాకడం పాపమని మనుస్మృతి స్పష్టంగా చెబుతోంది. ఆహారాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తారు మరియు ఆహారాన్ని అగౌరవపరచడం ఇంట్లో సంపద లేమికి, పేదరికానికి దారితీస్తుంది. అందువల్ల ప్రతి వివాహిత తన దైనందిన కార్యకలాపాలను సంపూర్ణ పవిత్రతతో ప్రారంభించాలి. శాస్త్రాలలో ప్రత్యేకంగా నిషేధించబడిన 3వ తప్పు, పొద్దున్నే కోపగించుకోవడం లేదా కఠినమైన మాటలు మాట్లాడటం. పద్మపురాణం ప్రకారం కలహాలు, కోపం మరియు దూషణలు ఉన్నచోట లక్ష్మి శాశ్వతంగా నివసించదు. ఒక స్త్రీ ఉదయాన్నే నిద్రలేవగానే తన కుటుంబ సభ్యులతో గొడవపడినా లేదా ప్రతికూలతను వ్యాపింపజేసినా అది ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది మరియు క్రమంగా లక్ష్మి ఉనికి అంతమవుతుంది. దీనికి విరుద్ధంగా ఒక స్త్రీ మధురంగా మాట్లాడి ప్రేమ మరియు గౌరవంతో ప్రవర్తిస్తే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు నెలకొంటాయి. 4వ ముఖ్యమైన విషయానికి ఇంటి పరిశుభ్రత, ముఖ్యంగా ప్రధాన ద్వారం మరియు వంటగది. శాస్త్రాలు ప్రధాన ద్వారాన్ని లక్ష్మి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తాయి. ఈ ప్రదేశం మురికిగా లేదా చిందరవందరగా ఉంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షించి లక్ష్మి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. గరుడ పురాణం ప్రకారం శుభ్రంగా, చక్కగా సర్దుకుని ఉన్న ఇల్లు దేవతల నివాసం. అందువల్ల ఉదయం నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేయడం, ప్రధాన ద్వారంపై నీళ్లు చల్లడం,
అందమైన రంగోలి వేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంటిని అందంగా కనిపించేలా చేయడమే కాకుండా సానుకూల శక్తిని కూడా ప్రసరింపజేస్తుంది. ఐదవది మరియు అత్యంత ముఖ్యమైనది భగవంతుడిని స్మరించుకోవడం మరియు ప్రార్థించడం. శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే మీరు చేయవలసిన మొదటి పని భగవంతుని నామాన్ని జపించడం మరియు ఆయన ఆశీస్సులతో మీ రోజును ప్రారంభించడం. ఈ అభ్యాసం మనసుకు శాంతిని చేకూర్చడమే కాకుండా జీవితంలో సానుకూలతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పద్మపురాణం ప్రకారం క్రమం తప్పకుండా భగవంతుడిని స్మరించుకునే వ్యక్తి కష్టాల నుండి విముక్తి పొంది ప్రతి కష్టాన్ని సులభంగా అధిగమించగలడు. అందువల్ల ప్రతి వివాహిత స్త్రీ ప్రతిరోజూ నమాజ్ చేసి దీపం వెలిగించి దేవుని పట్ల తన భక్తిని వ్యక్తపరచాలి. అంతేకాకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే చెడు విషయాలను చూడటం లేదా వినడం అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఎవరైనా ఏడవడం, గొడవపడటం లేదా తిట్లు వినడం వంటివి ఆ రోజు ప్రారంభాన్ని పాడు చేస్తాయి. దానికి బదులుగా నిద్రలేచిన వెంటనే చేతులను చూసుకొని దేవుడిని స్మరించుకోవాలి. ఇది ఒక పురాతన సంప్రదాయం. దీని ప్రకారం లక్ష్మి, సరస్వతి, విష్ణువులు చేతులలో నివసిస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆ రోజు శుభప్రదంగా, విజయవంతంగా గడుస్తుంది. వివాహిత స్త్రీలు తమ భర్తల పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉండటం కూడా చాలా అవసరం. శాస్త్రాలలో భర్తలను దేవునితో సమానంగా పరిగణిస్తారు మరియు వారికి సేవ చేయడమే అత్యున్నత ధర్మంగా భావిస్తారు. ఒక స్త్రీ తన భర్తను అగౌరవపరిచినా లేదా అతని పట్ల కఠినంగా ప్రవర్తించినా అది లక్ష్మీదేవికి కోపం తెప్పించగలదు. దీనికి విరుద్ధంగా ఒక స్త్రీ తన భర్తను, కుటుంబాన్ని గౌరవిస్తే ఆమె జీవితం ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అంతిమంగా శాస్త్రాలలో వివరించబడిన ఈ నియమాలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదని, జీవితానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలని చెప్పవచ్చు. వివాహిత స్త్రీలు ఉదయాన్నే నిద్రలేవగానే ఈ నియమాలను పాటిస్తూ ఈ 5 ముఖ్యమైన తప్పులను చేయకుండా ఉంటే వారికి డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ శాంతి, సంతోషాలతో నిండి ఉంటాయి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు వారి ఇళ్లపై ఎల్లప్పుడూ ఉండి వారి జీవితాలను సంతోషభరితంగా, సుసంపన్నంగా మరియు విజయవంతంగా చేస్తాయి. శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి నిజంగా శ్రేయస్సు, సంతోషం మరియు శాంతిని కోరుకుంటే వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే నియమాలను మరియు అలవాట్లను అలవర్చుకోవాలి. లక్ష్మీదేవి కేవలం సంపదకు అధిదేవత మాత్రమే కాదు, అదృష్టం, శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌందర్యం మరియు సానుకూల శక్తికి కూడా ప్రతీక. అందువల్ల ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే సరిపోవు. జీవితంలో చిన్నదైనా పెద్దదైనా ప్రతి చర్యలో పవిత్రత, క్రమశిక్షణ మరియు సద్గుణ ప్రవర్తన చాలా అవసరం. పరిశుభ్రత, సత్యం, దయ మరియు సంతృప్తి ఉన్నచోట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొదటగా దినచర్య విషయానికి వస్తే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది దేవతల సమయం. ఈ సమయంలో వాతావరణం సానుకూల శక్తితో అత్యంత ఉత్తేజితంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం, స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు ధరించడం మరియు దేవుడిని స్మరించుకోవడం జీవితానికి శుభాన్ని చేకూరుస్తుంది. దీని తరువాత ఇంటి పూజా మందిరంలో దీపం, ముఖ్యంగా నెయ్యి దీపం వెలిగించాలి, ఎందుకంటే ఇది వాతావరణాన్ని శుద్ధి చేసి ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా దీపం వెలిగించి దేవుడిని పూజించే వ్యక్తి ఇంట్లో ఎప్పటికీ చీకటి ఉండదని, అంటే దుఃఖం మరియు పేదరికం దూరంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి శుభ్రమైన మరియు చక్కగా సర్దిన ప్రదేశాన్ని ఇష్టపడుతుంది. మురికి, చిందరవందర మరియు అస్తవ్యస్తతతో నిండిన ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. అందువల్ల ప్రతి ఉదయం ఇంటిని, ముఖ్యంగా ప్రధాన ద్వారం మరియు వంటగదిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లి, రంగోలి వేయడం శుభప్రదంగా భావిస్తారు, ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని స్వాగతించడానికి ప్రతీక. వంటగది అన్నపూర్ణ నిలయంగా పరిగణించబడుతుంది, కాబట్టి అక్కడ ఎల్లప్పుడూ పరిశుభ్రత, పవిత్రతను పాటించాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మాటలు, ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. మధురంగా మాట్లాడటం, ఇతరులను ప్రేమ, గౌరవంతో చూడటం, ఎవరినీ అవమానించకపోవడం వంటివన్నీ లక్ష్మీదేవికి ప్రియమైన గుణాలు. కలహాలు, గొడవలు, కఠినమైన మాటలు ఉన్నచోట లక్ష్మీదేవి నివసించదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి,
ప్రేమ వాతావరణాన్ని కొనసాగించాలి. వివాహిత స్త్రీలు తమ భర్తలు, కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, ఆప్యాయత చూపించడం చాలా ముఖ్యం. దానధర్మాలు, సేవ కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమైన మార్గాలు. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానం చేసేవారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. పేదలకు అన్నం పెట్టడం, బట్టలు దానం చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటివి అత్యంత పుణ్యకార్యాలుగా పరిగణించబడతాయి. శాస్త్రాల ప్రకారం దానధర్మాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అయితే దానధర్మాలు ఎల్లప్పుడూ నిజాయితీతో, అహం లేకుండా చేయాలి. అప్పుడే అవి ఫలవంతమైన ఫలితాలను ఇస్తాయి. శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండటం, తెల్లని బట్టలు ధరించడం మరియు లక్ష్మీదేవికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తామర పువ్వులను సమర్పించడం, ఖీర్ లేదా మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం మరియు లక్ష్మీ మంత్రాలను జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది మరియు జీవితంలో సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాకుండా తులసి మొక్క కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో తులసి మొక్కను నాటి, దానిని క్రమం తప్పకుండా పూజించడం అత్యంత శుభప్రదం. ఉదయం మరియు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, నీరు సమర్పించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంలో మరో ముఖ్యమైన అంశం సంతృప్తి మరియు కృతజ్ఞతాభావం. తమకు ఉన్నదానితో సంతృప్తి చెంది, దేవునికి కృతజ్ఞతలు తెలిపే వ్యక్తి క్రమంగా వారి జీవితంలో మరింత శ్రేయస్సును పొందుతారు. దురాశ మరియు అసంతృప్తి ఒక వ్యక్తిని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వవు, మరియు లక్ష్మీదేవి అటువంటి ప్రదేశంలో ఉండదు. అందువల్ల ఒకరు ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. రాత్రి నిద్రపోయే ముందు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వంటగదిని సర్దుకోవడం, మరియు దేవుడిని స్మరించుకుని నిద్రపోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడంతో రోజు తాజాదనంతో, సానుకూల శక్తితో ప్రారంభమవుతుంది. అంతిమంగా, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కష్టం కాదని చెప్పవచ్చు. అది మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న నియమాలు, అలవాట్లలోనే దాగి ఉంది. మనం పరిశుభ్రత, సత్యసంధత, దయ, దానధర్మాలు, భక్తిని పాటిస్తే, లక్ష్మీదేవి ఆశీస్సులు మన జీవితాల్లోకి వాటంతట అవే కురుస్తాయి. ఆమె ఆశీస్సులు సంపదను మాత్రమే కాకుండా, జీవితంలో ఆనందం, శాంతి, సమతుల్యతను కూడా తీసుకువస్తాయి. ఇవే నిజమైన శ్రేయస్సుకు చిహ్నం. కాబట్టి, స్నేహితులారా, ప్రతి వివాహిత ఉదయాన్నే నిద్రలేవగానే తప్పించుకోవలసిన 5 అతిపెద్ద తప్పులు ఇవే. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు ఆమెతోనే ఉంటాయి. మీ ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, శాంతి, సంపదలతో నిండి ఉండాలంటే, ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి, మరియు ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే, వీటిలో మీరు ఏ విషయాలను గుర్తుంచుకుంటారో కామెంట్లలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విజ్ఞానదాయకమైన, ఉపయోగకరమైన విషయాలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.